ఆదోని పరిధిలో భారీగా మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి వస్తున్న మద్యాన్ని ఇస్వీ రోడ్లో పట్టుకున్నారు. బోయ నాగరాజు, బోయ శివన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 846 టెట్రా ప్యాకెట్లు కర్ణాటకకు చెందిన మద్యం, ఒక మోటార్ బైక్ను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివనారాయణ స్వామి తేల్చి చెప్పారు. ఆదోని నుంచి ఇసుక వైపుకు టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొంటున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదోని మండలం సిఐ గారి తెలియజేసి మరియు ఎస్ఐ ముసలిం గారు వారి సిబ్బంది చాకచక్యంగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న 9 బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ను మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు, బోయ శివన్ను అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇరువురు కూడా ఆదోని పట్టణానికి చెందిన బోయగిరికి చెందినవారు. వీరు కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కర్ణాటకలో కొంచెం తీసుకుంటూ వాటినన్నింటినీ ఫోన్ చేసి ఆదోళనలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది.